सर्वेभ्यो महाजनेभ्यो नमः। अयं मुहूर्त शुभ मुहूर्तो अस्तु। प्राणानायम्या ओम राजाधिराजाय प्रसह्य साहिरे नमो वयं वै श्रवणाय ब्रह्महे పొద్దున కనుక పూజ చేసుకున్నట్టయితే కనుక సాయంకాలం సమయంలో కూడా స్వామివారికి కాస్త దీపం పెట్టి తర్వాత రోజు అంటే ఆదివారం రోజు ఉదయం స్వామివారి యొక్క కలశం కలపడానికి ప్రయత్నం చేసుకోండి. నేను శనివారం సాయంకాలం కనుక మీరు పూజ చేశారనుకోండి, ఇంకేం అవసరం లేదు, పూజ అంతా ఇప్పుడే చేశాం కాబట్టి మళ్ళీ కొత్తగా దీపాలు పెట్టక్కర్లేదు. ఆదివారం ఉదయాన్నే చక్కగా కలశని ఇలా కలశని ఇలా పట్టుకుని ఎలా చెప్తాను, కలశ ఇలా పట్టుకుని ఓం అని కలశ పైకి ఎత్తండి. ओम यज्ञेन यज्ञमयं देवाः धर्माणि प्रथमान्यासन् तेहनाक महिमानः सजन्ते यत्र पूर्वे सा अध्यासन्त देवाः कलशं यथास्थानं उद्वासयामि शोभनार्धे क्षेमाय पुनरागमनाय च ఈసారి మీరు కలశ ఉద్వాసన అయిపోయింది కాబట్టి ఈసారి సామాన్లన్నీ తీసేసుకోవచ్చు. స్వామివారి కూడా తీసేసుకోవచ్చు, నిర్మాణ్యం తీసి మొక్కల్లో కానీ నదుల్లో కానీ కలిపేసుకోవచ్చు. ఇక్కడతో కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. వీటికి సంబంధించినటువంటి ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక ఆ అనుమానాలన్నీ కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఖచ్చితంగా మాత్రం కామెంట్ లో ఓం నమో వెంకటేశాయ మహా కానీ గోవిందాయ మహా కానీ ఖచ్చితంగా మాత్రం కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే చాలా మంది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నారు అనుకుంటారు సప్తశివాలలో, అందులోనూ మన పూజా విధానం అంటే చాలా మందికి ఇష్టం. ఇంకేదంటే కనుక మిగతా ఎన్ని పూజలు ఉన్నా కూడా మన పూజ చూసిన మిగతా